అయిపోయిందా ఇది? ఓకే. వ్యూవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఈరోజు మనం V6 వసంత్ కార్స్ ఉన్నాం అండ్ మనతో పాటు ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. సో మనం లోపలికి వెళ్ళి ఈ వసంత్ కార్స్ V6లో ఏమేమున్నాయో మనం చూద్దాం. అండ్ హాయ్ బ్రదర్. బ్రదర్, మొన్న మా వాళ్ళకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీ దగ్గర V6లో లగ్జరీ కార్స్ ఏమున్నాయి, అలాగే ఈ కార్స్ అంటే బయట కార్స్కి మీకు ఉన్న ప్రైస్ డిఫరెన్స్, అంటే మా వాళ్ళకి ఏంటంటే కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో నెగోషియబుల్ ఎంత అవుతుందో కూడా మాకు చూపిస్తారా? సో ఇది ఆడి Q3 అండి. ఇట్స్ 2013 మోడల్. కిలోమీటర్స్ డ్రివెన్ 60,000 అండి. ఇట్స్ ఎ టాప్ అండ్ ప్రీమియం ప్లస్ మోడల్ అండి. దీని ప్రైస్ వచ్చి 21 lakhs నెగోషియబుల్ అండి. 21 lakhs. అవునండి. ఇప్పుడు అంటే ఒక చిన్న అంటే ఒక విషయం మాట్లాడదాం అనుకున్నా బ్రదర్. ఇప్పుడు 21 lakhs చెప్తున్నారు. సో ఈ 21 lakhs అనేది ఫిక్సా లేకపోతే లేదండి, ఇట్స్ నెగోషియబుల్ అండి. మన డిపెండ్స్ అపాన్ కస్టమర్ అండ్ సెల్లర్ అండి. ఓకే. సో దీని గురించి చెప్తారా సార్? ఇది వచ్చి BMW X1 అండి. ఇట్స్ 2014 మోడల్. ఓకే. ఇట్స్ ఎ టాప్ అండ్ మోడల్ అండి. కిలోమీటర్స్ డ్రివెన్ 45,000 అండ్ ప్రైస్ ఎక్స్పెక్టింగ్ 2150 అండి. 21,50,000. కంప్లీట్లీ ఓకే. మింట్ కండిషన్లో ఉందండి. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ అండి. ఓకే సార్, అది సార్ అంటే మీ దగ్గర ఉన్న కార్స్ అన్ని కూడా ఏంటంటే టోటల్ కార్స్ అన్ని లగ్జరీ కార్సే కదా? ఓన్లీ బిగ్ కార్స్ ఉంటాయి మీ దగ్గర? కంప్లీట్లీ లగ్జరీ కార్స్ అండి. ఓకే. కమింగ్ టు దిస్ వన్ Porsche Cayenne S అండి. Cayman S అండి. Porsche. ఓకే. ఇట్స్ 2010 మోడల్ అండి. 2010 మోడల్. 10 మోడల్ పెట్రోల్ వస్తుందండి ఇది. ఓకే. ఇది కిలోమీటర్స్ డ్రివెన్ ఓన్లీ 15,000 అండి. 15,000 అండ్ ప్రైస్ ఎక్స్పెక్టింగ్ 40 lakhs అండి. 40 lakhs. బ్రదర్, ఇవన్నీ సెలబ్రిటీస్ వెహికల్స్ కదా? సెలబ్రిటీసే కదండి. ఓకే. బిజినెస్ వాళ్ళు కూడా చాలా మంది యూస్ చేస్తారు. బిజినెస్ వాళ్ళు సెలబ్రిటీ. ఓన్లీ 2-seater కార్ అండి. 2-seater కార్. అవునండి. ఓకే. సో బ్రదర్స్ 2-seater కార్ అంటే ఇది చూడండి ఒకసారి. సో ఈ 2-seater కార్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది బ్యాక్ సైడ్ కేమెన్సా? Cayman S. కేమెన్ ఎస్. ఓకే. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారండి? ఇది వచ్చి 40 lakhs అండి. కెమెరామెన్ గారు కొంచెం లోపలికి వెళ్ళండి. సో దీనికి ఏమేమి ఉంటాయండి ఫీచర్స్? చూడొచ్చండి, ఇది కూప్ టైప్ అండి. స్పోర్ట్స్ టైప్, పెట్రోల్ వస్తుంది, 3.5 లీటర్ ఇంజిన్ వస్తుంది. ఓకే. అండ్ ఓన్లీ 2-seater. అవునండి, ఓన్లీ 2-seater. పోర్షే అంటేనే లగ్జరీ అండి. పోర్షే అంటే అవును, కంప్లీట్లీ మీకు టోటలీ లగ్జరీ వెహికల్. లగ్జరీగా కనిపిస్తుంది మీకు. ఓకే. సో ఈ కార్ గురించి చెప్తారా? ఆడి A4 టెక్నాలజీ ప్యాక్ అండి, న్యూ ఎడిషన్ అండి. ఇట్స్ 2001 year ఓల్డ్ వెహికల్ అండి, 2018 మోడల్. ఓకే. ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే న్యూ, ఇప్పుడు A4 రన్నింగ్ కరెంట్ స్టెప్ అండి. ఓకే. ఇది వచ్చి మీకు కిలోమీటర్స్ డ్రివెన్ ఓన్లీ 14,000 అండి. 14,000. ఓకే. అండ్ హీస్ ప్రైస్ ఎక్స్పెక్టింగ్ 43 lakhs అండి. 43 lakhs. టెక్నాలజీ ప్యాక్ అండి, కంప్లీట్లీ టాప్ అండి. టెక్నాలజీ ప్యాక్. ఓకే. ఇక్కడ ప్రైసెస్ అనేది మళ్ళీ నెగోషియేట్ అవుతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత? నెగోషియేట్ కంపల్సరీ అవుతుంది. నెగోషియేట్ అవ్వకపోతే కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ వచ్చి వెహికల్ చూసుకొని వాళ్ళు దాన్ని బార్గెన్ చేసుకుంటూ ఓకే ఎంతవరకు దానికి అంటే దాంట్లో కండిషన్ ఎలా ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందా లేదా, సర్వీస్ నీడ్ ఉందా, కంప్లీట్గా చెక్ చేసుకొని అప్పుడు కస్టమర్ అనేది డిసైడ్ చేసుకొని తను ఇచ్చే ఆఫర్ బట్టి మనం సెల్లర్తో కూడా మాట్లాడి సెల్లర్ అండ్ బయ్యర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. ఓకే. సో ఇది సార్? ఇది వచ్చి మీకు బెంజ్ C క్లాస్ అండి. బెంజ్ C క్లాస్. ఓకే. ఓకే. C250 అండి. C250. ఓకే. టాప్ అండ్ 2013 మోడల్ అండి. 2013 మోడల్. అండ్ కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చి 60,000 అండి. 60,000. ఈజ్ ఎక్స్పెక్టింగ్ 23 lakhs అండి, నెగోషియబుల్. 23 lakhs నెగోషియబుల్. ఓకే. ఇక్కడ మీ దగ్గర ఇంకా చాలా కార్స్ ఉంటున్నాయి. అవును. ఇదే కార్ అండి? ఇది వచ్చి ఆడి A4 అండి. ఆడి A4 S లైన్ అండి. ఓకే. కంప్లీట్లీ టాప్ అండ్ S లైన్ అంటే టాప్ అండ్ అండి. ఓకే. 2014 మోడల్. ఓకే. అండ్ కిలోమీటర్స్ వచ్చి 60,000 అండి. 60,000. అవునండి. అండ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 24 lakhs. 24 lakhs. అవును. సో దీనికి ఫైనాన్స్ ఉంటుందా? ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే. 80% వరకు ఫైనాన్స్ జరుగుతుంది. బేస్డ్ ఆన్ ప్రొఫైల్ 90% కూడా ట్రై చేయొచ్చండి మనం. ఓకే బ్రదర్, ఒక చిన్న క్వేరీ. అంటే ఏం లేదు, అంటే జనరల్గా ఇప్పుడు నేను
ఒక వ్యూవర్గా మాట్లాడుతున్నా. ఓకే చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు సెకండ్ కార్స్ అనేటప్పటికి కిలోమీటర్ స్టాంపరింగ్ అనేది చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది? కార్స్లో అది ఇంపాసిబుల్ కాదండి. ఓకే, అసలు సారీ అండి, పాసిబుల్ కాదు. ప్రీమియం కార్స్ అంటే బిగ్ కార్స్లో కంప్లీట్లీ వీళ్ళందరూ షోరూమ్ ట్రాక్ ఉంటుందండి. ఎందుకంటే షోరూంలో తప్ప బయట కూడా సర్వీస్ చేయరు. బయట కూడా ఇప్పుడు సర్వీస్ చేసే ప్లాంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు వసంత్ కార్స్ అండి, మనది వసంత్ మనకి మోటార్స్లో వర్క్ షాప్ కూడా ఉందండి. ఆల్ ప్రీమియం కార్స్కి సర్వీస్ కూడా చేస్తారు, స్పేర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, వీళ్ళు ఏంటంటే తీసుకునే వాళ్ళందరూ ప్రీమియం కస్టమర్స్ ఉంటారండి. బయట ట్యాంపర్ చేసి వాళ్ళ ఉన్న రెప్యుటేషన్ని పోగొట్టుకోరండి. అది ప్రీమియం కార్స్ బయట మెయిన్గా ట్యాంపర్ చేయరండి, పాసిబుల్ కాదు కూడా. ఓకే, జస్ట్ అంటే ఇది ఇన్ఫర్మేషన్ కోసమే తప్ప మీ దాన్ని ఏమో కించపరచడానికి కాదు. ఇట్స్ జస్ట్ ఫర్ అంటే అందుకే అంటామండి, ఐ జస్ట్ వాంట్ అంటే ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్కి ఇద్దామని అంతే. సో అందుకే చెప్తాం సార్, కంప్లీట్లీ ఏ వెహికల్ వచ్చినా, ఏ వెహికల్కి కస్టమర్ ఇంట్రెస్ట్ చూపించినా, సార్ మీరు కంప్లీట్లీ చెక్ చేయించుకోవాలంటే షోరూమ్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి, దాని తర్వాత వచ్చి మీరు మాట్లాడండి ప్రైస్ గురించి. ఎందుకంటే కంప్లీట్లీ 100% సాటిస్ఫై అవుతేనే బయ్యర్ కొనగలుగుతాడు. అవును, ఎందుకంటే వాళ్ళకి కొంచెం లోపల ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ కూడా వాళ్ళకి మనసులో ఉంటుంది. కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగలేరండి. అట్లాంటి వాళ్ళకి మనం ముందే సజెస్ట్ చేస్తాం, సార్ మీకు ఏమైనా మీకు మైండ్లో కొంచెమైనా సరే మీకు డౌట్ ఉందంటే కంప్లీట్గా తీసుకెళ్ళండి వెహికల్, కంప్లీట్లీ చెక్ చేయించుకోండి, దాని తర్వాత వచ్చి మాట్లాడండి సార్ ప్రైస్ గురించి. వెహికల్ కండిషన్ చెక్ చేసుకోండి, ట్యాంపర్డ్ అయిందలే చెక్ చేసుకోండి, లాస్ట్ సర్వీస్ అయిందలే చూసుకోండి, ఈజ్ యాక్సిడెంటల్ వెహికల్ కంప్లీట్లీ చెక్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత వచ్చి కూర్చొని మాట్లాడండి అని చెప్తాం. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వెహికల్ ఇది వచ్చి ఆడి A4 అండి, 2015 మోడల్ ప్రీమియం ప్లస్ అండి. ప్రీమియం ప్లస్ ఇది 2015 మోడల్ అండి. ఓకే, చూడొచ్చు ఇది 45,000 డ్రివెన్ అండి. 45,000 డ్రివెన్ వైట్ కలర్ అండి. ప్రైస్ ఎక్స్పెక్టింగ్ 28 lakhs నెగోషియబుల్ అండి. 28 lakhs బ్రో. ఇక్కడ మీ దగ్గర బైక్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో ఈ బైక్ ఏంటి? ఇది ట్రంప్ అండి, ట్రంప్ రాకెట్ అండి. ట్రంప్ రాకెట్ 3 రోడ్ స్టార్ అండి. ఓకే, రాకెట్ 3 రోడ్ స్టార్ మీరు చూసి ఉంటారు. ఇది కంప్లీట్లీ 2300 cc అండి వెహికల్. 2300 cc అండి. ఓకే, బైక్స్ లోనే టాప్ సీసీ ఉన్న వెహికల్ అండి ఇది. ఓకే, వెహికల్ ఇది 2017 మోడల్ అండి. ఓన్లీ 1000 తిరిగిందండి వెహికల్. 1000 తిరిగిందండి. ప్రైస్ ఎక్స్పెక్టింగ్ 20 lakhs అండి. 20 lakhs. ఇంకా మరో బైక్ కూడా ఉంటుంది. ఇంకోటి కవాసాకి నింజా అండి, అది 650 cc. కవాసాకి నింజా 650 cc. ఓకే, ఇది 2014 మోడల్, ఓన్లీ 10,000 తిరిగిందండి. 10,000 తిరిగింది. ఓకే, సో బ్రదర్ ఇక్కడ మరో కార్ ఉన్నట్టుంది. సో మీ దగ్గర ఓన్లీ లగ్జరీ కార్సే ఉంటాయి పెద్ద పెద్దవి? అవునండి. ఓకే, సో ఇది BMW. ఓకే, ఎంత ఏంటిదండి దీని ప్రైస్? 320D అండి ఇది. 320D. ఇట్స్ ఏ స్పోర్ట్స్ ఎడిషన్ అండి, 2013 మోడల్. ఓకే, అండ్ కిలోమీటర్స్ డ్రివెన్ 58,000 అండి. అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ 22 lakhs. 22 lakhs నెగోషియబుల్ అండి. ఓకే, కంప్లీట్ వచ్చి స్పోర్ట్స్ ఎడిషన్ అండి మొత్తము. ఓకే, ఇది నార్మల్ 3 Series కన్నా స్పోర్ట్స్ టైప్ ఉంటుందండి. కొంచెం ఏంటంటే మీకు పికప్ కానీ అన్నీ చాలా బాగుంటుంది. వెహికల్ కూడా లుకింగ్ కూడా మీరు చూడొచ్చు, ఒక స్పోర్ట్స్ కార్ లాగా మీకు లుకింగ్ ఉంటుంది. అంటే టోటలీ అలా వీల్స్ అన్నీ టోటల్ స్పోర్ట్స్ లుకే ఉంది ఈ కారు. సో దీనికి కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది? ఫైనాన్స్ అప్ టు 80% అండి. ఫైనాన్స్ అప్ టు 80%. ఓకే, సో ఈ వెహికల్ ఇది వచ్చి CLS 350 అండి. CLS 350 ఇట్స్ ఏ ఇంపోర్టెడ్ వెహికల్ అండి. ఇట్స్ కంప్లీట్లీ చూడటానికి మీకు కూప్ టైప్ కనిపిస్తుంది కానీ ఇది 4 doors వెహికల్ మీకు, సారీ 4 door వెహికల్. ఓకే, అండ్ 4 seating వెహికల్ అండి. జస్ట్ ఇది 4 seating వెహికల్. అవునండి. ఇది మీకు డీజిల్లో వస్తుందండి. కిలోమీటర్స్ డ్రివెన్ కూడా మీకు లెస్ డ్రివెన్ అండి, 29,000. ఇట్స్ 2010 మోడల్. 2010 మోడల్. అండ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 38 lakhs నెగోషియబుల్ అండి. ఓకే బ్రదర్, ఇప్పుడు ఇది ఇంపోర్టెడ్ వెహికల్. ఓకే, సో కస్టమర్ అనుకుందాం వచ్చి తీసుకున్నాడు అండ్ వెహికల్ కూడా చాలా బాగుంది. సో దీనికి ఇంపోర్టెడ్ వెహికల్ కాబట్టి దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ పరిస్థితి ఏంటి? అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అన్ని ఇంపోర్టెడ్ వెహికల్ ఉన్నా సరే షోరూమ్స్ అయితే ఇక్కడే ఉన్నాయండి. మీకు స్పేర్ సర్వీస్ కూడా ఇక్కడే ఉన్నాయి, స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నాట్ ఏ ఇష్యూ అండి, దానికి ప్రాబ్లం లేదు. సర్వీస్ కానీ పార్ట్స్ కానీ 100% ప్రాబ్లం లేదండి. సో టోటల్గా మనకి పార్ట్స్ దొరుకుతాయి ఇక్కడ? 100% దొరుకుతాయండి మీకు. వెరీ నైస్ బ్రో, థ్యాంక్ యూ. అండ్ ఇదేంటి బ్రో? ఇది 5 Series అండి. 5 Series. ఇది 2009 మోడల్ అండి. ఇది 2009 మోడల్. అవునండి, 2009 మోడల్ 520D అండి. 520D. అవునండి, 79,000 తిరిగిందండి ఇది కిలోమీటర్స్. ఓకే, అండ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 18 lakhs అండి. 18 lakhs. బ్రదర్, ఇప్పుడు ఈ పెద్ద కార్స్ అంటే లైక్ దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అంటారు? మెయింటెనెన్స్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ అండి. ఓకే, టు ఇయర్లీ వన్స్ ఆర్ 10 to 15,000 kilometers అనండి. ఓకే, మీకు ఇయర్లీ వన్స్ అండి. ఇప్పుడు షోరూమ్కి వెళ్తే అందరూ అనుకుంటారు ప్రీమియం కార్స్కి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది అనుకుంటారు.
Okay. విత్ కంపేర్ చేసుకుంటే నార్మల్ వెహికల్స్ ఎవ్రీ 6 months చేయించాలండి. అవును. మీరు ఎలా అంటే మీరు మారుతికి వెళ్ళండి, హుండాయికి వెళ్ళండి, దేనికి వెళ్ళండి, ఎవ్రీ 6 months. అవును. 6 monthsకి ఒకసారి చేయించాలి. ఇయర్లీ 2 times అవుతుంది. అవును. విత్ కంపేర్ చేసుకుంటే ప్రీమియం కార్ ఇయర్లీ వన్సేనండి మీకు. ఓకే. ఏంటంటే ఆబ్వియస్లీ ప్రీమియం కార్ కాబట్టి దాన్ని బట్టే మీకు సర్వీసింగ్ కూడా ఉంటుందండి. అప్ టు 30,000 to 40,000 ఉంటుందండి షోరూమ్ సర్వీస్, జనరల్ సర్వీస్. మీకు అది నాట్ ఎన్ ఇష్యూ అండి. బిఎండబ్ల్యూకి కాస్ట్ ఎక్కువ లేదంటే బెంజ్ కాస్ట్ ఎక్కువ అనుకుంటారు, కానీ అన్నిటికీ ఒకేలా సర్వీస్ ఉంటుందండి. టోటల్ అన్నిటికీ ఒకేలా సర్వీస్ ఉంటుంది. అన్నిటికీ ఒకటేనండి. ఓకే. ఒక 2,000 to 3,000 డిఫరెన్స్ వస్తుంది అంతే తప్ప ఆల్మోస్ట్ అన్ని సర్వీస్ ఒకటేనండి. ఓకే. సో ఇప్పుడు ఇంకా కార్స్ ఆడికి సంబంధించి ఆడి A4s ఉన్నాయండి. ఇట్స్ 2013 మోడల్ వితౌట్ సన్ రూఫ్ వెహికల్ అండి. అది వైట్ కలర్. ఓకే. అది 2013 మోడల్ అండి. అది ఓకే. అది మీకు ప్రైస్ వచ్చి 22 lakhs చెప్తున్నారు. అండ్ దిస్ ఈ ఆడి 22 lakhs. అవునండి. ఓకే. సో ఇదండి ఇది 2011 మోడల్ అండి. 2011 మోడల్ 64,000 తిరిగిందండి మీకు. టాప్ అండ్ మోడల్ ప్రీమియం ప్లస్. ఓకే. ఎక్స్పెక్టింగ్ వచ్చి 18 lakhs అండి. 18 lakhs. ఓకే. సో ఇక్కడ ఇవే కాకుండా ఇంకా పెద్ద కార్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. ప్రీమియం కార్స్ ఉన్నాయండి. ఓకే. మీకు ఫ్రీలాండర్ 2 ఉందండి. ఓకే. 2011 మోడల్ అండి అది. ఓకే. ఫ్రీలాండర్ 2. అవునండి. ల్యాండ్ రోవర్. ఓకే. బ్రో దీని మెయింటెనెన్స్ ఎట్లుంటుంది బ్రో? మెయింటెనెన్స్ సేమ్ అండి. ఓకే. మెయింటెనెన్స్ అండి మీకు. ఓకే. మీకు ఏదైనా సరే చెప్తున్నాను కదండి, మీకు అన్ని ప్రీమియం కార్స్ మోస్ట్లీ 30,000 to 40,000 షోరూమ్ సర్వీస్ ఉంటుందండి. ఓకే. అంటే ఇయర్లీ వన్సే చేయించుకోవాలి. 10,000 to 15,000 బిలో చేయించుకోవాలండి. ఓకే. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ అండి. ఓకే. సో ఇదండి ఇది వచ్చి ఆడి Q7 అండి. ఇట్స్ 2012 మోడల్ అండి. 2012 మోడల్ 78,000 తిరిగిందండి. 78,000. అవునండి. ఇట్స్ 7-seater వెహికల్ అండి. 7-seater వెహికల్. అవునండి. ఈజ్ ఎక్స్పెక్టింగ్ 38 lakhs నెగోషియబుల్ అండి. 38 lakhs. 38 lakhs. బ్రో దీని ఇంటీరియర్ కూడా చాలా బాగున్నట్టుంది. బాగుంటుందండి మీకు. ఆబ్వియస్లీ అండి 1 year వెహికల్ కదండి మీకు. ఓకే. ఇంత టాప్ అండ్ వెహికల్ ఇంకా బాగుంటుంది. ప్రీమియం కార్స్ లో ఓన్లీ 7-seaters లో ఉన్నది ఆడీలో Q7 అండి. అండ్ ML లో GL లో ఉందండి. ఓకే. బెంజ్ లో. ఓకే. బెంజ్ లో వచ్చి GL సిరీస్ లో ఉంటుంది. ఓకే. సో వెహికల్ కూడా ఇవన్నీ రోడ్ కింగ్స్ అనుకుంటా. కింగ్ ఆన్ రోడ్స్. యా. హైవేలో అయితే ఇంకా చెప్పనే ఉంది. హైవేలో ఇంకా 3 liter ఇంజన్స్ అండి. ఓకే. సో ఇది బెంజ్ ML 350 అండి. ఓకే. 4matic అండి. ఇది బెంజ్లో వచ్చిన SUVs అండి. 5-seater వెహికల్స్. ఓకే. ఇట్స్ 70,000 kilometers డ్రివెన్ అండి. ఓకే. 36 lakhs చెప్తున్నారు. ఓకే. మీరు చూడొచ్చు ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. 4matic అండి. సస్పెన్షన్స్ అన్ని మీకు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. రోడ్స్ అండి. ఇంటీరియర్ ఆబ్వియస్లీ అండి మెర్సిడీస్ బెంజ్ ఎవర్గ్రీన్ వెహికల్స్ అండి. అప్పట్లో వచ్చిన ప్రీమియం కార్స్లో ఫస్ట్ వచ్చిన మెర్సిడీస్ బెంజే కదండి. ఓకే. వెహికల్ సూపర్ ఉంది. దీని ప్రైస్ ఎంత అండి? 36 lakhs అండి. 36 lakhs. ఈ ప్రైసెస్ ఇంతేనా బ్రదర్? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా తగ్గుతాయా? తగ్గుతుందండి ప్రైస్. తగ్గుతుందా? ఓకే. కస్టమర్ టెస్ట్ డ్రైవ్ చేసుకుంటారు, వెహికల్ చూసుకుంటారు, కంప్లీట్లీ ట్రాక్ హిస్టరీ చెక్ చేయించుకుంటారు షోరూంలో. దాని తర్వాత డిపెండ్స్ అపాన్ వాళ్ళ నాలెడ్జ్తో వాళ్ళు ఎంతవరకు నెగోషియేట్ చేస్తారో మనకి ప్రైస్ ఇస్తారు, ఒక ఆఫర్ ఇస్తారు. మనం ఓనర్తో కూర్చొని మనం ఓనర్తో మాట్లాడి కన్విన్స్ చేసి బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు మాకు ఇంపార్టెంట్ అండి. ఇద్దరిని కన్విన్స్ చేసి ఒక ప్రైస్కి తీసుకొచ్చి వాళ్ళతో డీల్ మనం క్లోజ్ చేస్తామండి. ఓకే బ్రో, వెరీ నైస్. అండ్ ఇది బ్రో ఇది BMW X5 అండి. ఇట్స్ కంప్లీట్లీ బ్రాండ్ న్యూ వెహికల్స్ అండి. 2018 మ్యానుఫ్యాక్చర్డ్ వెహికల్స్ అండి. ఓకే. ఓన్లీ 15,000 డ్రివెన్ అండి. 15,000 డ్రివెన్. 50,000. ఓకే. 50,000 డ్రివెన్. ప్రైస్ బ్రదర్? ప్రైస్ వచ్చి మీకు ఆన్ రోడ్ 75 lakhs అండి. 75 lakhs. అవును. సో 75 lakhs అంటే బ్రదర్స్ ఇది. సో ఈరోజు ఒక డీటెయిల్డ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇవ్వాలని అనుకున్నాను నేను. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ టోటల్గా ఏంటంటే మొత్తం చెప్తున్నారు. బ్రదర్ చెప్పండి. సారీ, ఇది బ్రాండ్ న్యూ వెహికల్స్ అండి. ఓన్లీ 50 kilometers అండి. సారీ, 50 kilometers. 50,000 ఓన్లీ 50 kilometers అండి. ఓకే. ఓన్లీ 50 kilometers. సో ఓన్లీ 50 kilometers తిరిగిందంట. ఇది చిన్న చేంజ్. సో 50 kilometers తిరిగింది. అండ్ ప్రైస్ బ్రదర్? ప్రైస్ 75 lakhs అండి. 75 lakhs. కంప్లీట్లీ మీకు బ్రాండ్ న్యూవే అండి. బ్రాండ్ న్యూ. షోరూంలో మీరు ఎలా వెహికల్స్ తీసుకుంటారో ఓకే, సేమ్ బ్రాండ్ న్యూ వెహికల్స్ మీకు ఇది. ఓకే.
అంటే డైరెక్ట్గా మనకి టైప్స్ ఉన్నాయండి, దాని ద్వారా మనకి BMW ప్లాంట్ నుంచి వచ్చిన వెహికల్స్ ఇది. ఓకే మనం కొంచెం డిస్కౌంట్లో ఇస్తున్నామండి. ఓకే అది ప్రైస్ గురించి మా MD గారు మీతో మాట్లాడి కస్టమర్తో మాట్లాడి మాట్లాడి వాళ్ళకి ప్రైస్ క్లోజ్ చేస్తారండి. బ్రదర్ ఇది బ్రాండ్ న్యూ గురించి అయితే మనకి సేమ్ అండి 3 వెహికల్స్. ఈ 3 వెహికల్సా? 3 వెహికల్స్ అండి. ఈ 3 వెహికల్స్ ఈ BMW ఇది. అవునండి ఇదండి. సో టోటల్ ఈ 3 వెహికల్స్. అవును. ఇంకోటి వచ్చి మీకు దిస్ వన్ ఈజ్ ML 250 అండి. ML 250 250 అండి. 4MATIC 4MATIC. 2015 మోడల్ అండి. 2015. ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఓన్లీ 77,000 డ్రివెన్ అండి. ఓకే ప్రైస్ ఎక్స్పెక్టింగ్ వచ్చి 45 lakhs అండి. టోటల్ వచ్చి 45 lakhs. ఇట్స్ 5-seater వెహికల్. సూపర్. ప్రతిదీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రదర్. అంటే లైక్ ఈరోజు వ్యూవర్స్ మీరు కూడా అంతా చూడొచ్చు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రదర్. అండ్ తప్పకుండా మీరు ఇక్కడ ఈ షోరూమ్కి విజిట్ చేయొచ్చు. అండ్ మీరు అంతా చూస్తున్నారు కదా, సో తప్పకుండా మీరు వచ్చి విజిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అంతా కూడా సెట్ అవుతుంది అన్నమాట. అండ్ మీరు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. అండ్ వ్యూవర్స్ ఇప్పుడు ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుంటుంది. అండ్ బ్రదర్ మనకి ఇప్పటి వరకు ఈవెన్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లారిటీగా. కిలోమీటర్ స్టాంపరింగ్ గురించి, అలాగే నెగోషియేషన్ గురించి, అలాగే ప్రీమియం కార్స్కి సంబంధించిన మెయింటెనెన్స్ గురించి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంకా బెస్ట్ చూపిస్తాను. అండ్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి V6. ఈ V6 వచ్చేసి ఇక్కడ మనకు మరో బ్రదర్ కూడా ఉన్నారు. సో ఇలా టీమ్ అనమాట, ఇది వీళ్ళందరూ టీము. సో తప్పకుండా మీరు V6కి వచ్చి విజిట్ చేయండి. అండ్ బ్రదర్ మా వ్యూవర్స్ అందరికీ మంచి కార్స్ చూపించండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ దిస్ పెద్దికేశ్వర్. అండ్ మీరు కూడా బాగా చెప్పేస్తే ఓకే, నేను కూడా బాయ్. వెళ్ళిపోతాను.